హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 6th సంబంధించి మ్యాథమెటిక్స్ అనేది చూద్దాము. సెమిస్టర్ 1లో భాగంగా మనం ఆల్రెడీ 5 లెసన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనము ఈ లెసన్ 6th లెసన్ అనేది చూద్దాము. 6th లెసన్తో మనకు సెమిస్టర్ 1 అనేది కంప్లీట్ అవుతుందండి. ఆల్రెడీ 3rd నుంచి 7th వరకు సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ అన్నీ చేస్తున్నాము. ఓకే, 7th అయితే మనకు సోషల్ చేస్తున్నాం, సైన్స్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనకి ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి. అదేవిధంగా మీరు ఇక్కడ క్లాసెస్ వినండి, క్లాస్ వైజ్ ఉన్నాయి. ప్లస్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్లు అనేటివి రాసుకుంటూ ఉండండి. ఎప్పటికెప్పుడు మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ వచ్చి మీరు క్లాస్ వినడం యూట్యూబ్లో ఇక్కడికి వచ్చి మీరు టెస్ట్లు అనేటివి రాశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఆల్మోస్ట్ మీకు 80% సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ అన్నీ మీరు కనుక ఈ వీడియోస్ విని టెస్ట్ చేసి కనుక ప్రాక్టీస్ చేసుకున్నారంటే బిట్ టు బిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోస్లో. ఇక్కడ మీకు ఎగ్జామ్స్ కూడా ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు 7th అనుకుంటే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీకు టాపిక్ వైజ్ కూడా యాడ్ చేయడం జరిగింది. బయాలజీ, సోషల్ మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అలా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ టెస్ట్ లెసన్ వైజ్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, టాపిక్ వైజ్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీటన్నిటితో పాటు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ కూపన్ కోడ్ కనుక యూస్ చేస్తారంటే డిఎస్సి 2024 అనేటువంటిది మీకు 300 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుందండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు ఇక్కడ కోర్స్ ఓపెన్ చేశారంటే ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్లిక్ చేశారంటే మీకు 300 రూపీస్ తగ్గి చూపించడం అనేది జరుగుతుంది. ఓన్లీ మీకు ఫెస్టివల్ వరకే ఉంటుంది ఆఫర్ అనేది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకుంటే చేసుకోండి. చేసుకున్న వాళ్ళైతే కనుక ప్రాక్టీస్ చేసుకోండి డైలీ ఎగ్జామ్స్ అనేటివి. ఇంకా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ 6th లెసన్ ఏంటంటే మనకు ఇంటిజర్స్ అండి. ఆల్రెడీ మనం ఇక్కడ ముందు లెసన్ కూడా చూసుకున్నాం, హోల్ నెంబర్స్ చూసుకున్నాము. ఈ విధంగా మనకు వరుసగా చదువుకుంటేనే మనకు బాగుంటుంది. ఇంటిజర్స్ అంటే ఏమంటాం తెలుగులో అంటే పూర్ణ సంఖ్యలు అని అంటాం. మోస్ట్ మనకేం ఇంపార్టెంట్ ఏం లేదు, జస్ట్ చూసుకుందామండి. జస్ట్ ఎక్కడ బిట్లు వస్తాయి అనేటివి అంతా మనకు సింపుల్గానే ఉంది. మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటివి, సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 అని చెప్పుకున్నాం. ఎక్సెట్రా మనకు ఎంతవరకైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. హోల్ నెంబర్స్ అంటే ఏమిటి అంటే పూర్ణాంకాలు అంటే ఏమిటి అంటే మనకు ఈ న్యాచురల్ నెంబర్స్కి మనము 0 అనేది చేర్చడం అనేది జరుగుతుంది. 0 1 2 3 4 సంథింగ్ ఎక్సెట్రా మీరు రాసుకుంటూ వెళ్ళిపోతాం. అదేవిధంగా ఇక్కడ మనకు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటంటే ఇంటిజర్స్ అంటే ఏంటంటే ఈ 0 1 2 3 4 ఇవన్నీ మనకు పూర్ణాంకాలతో పాటు ఏముంటుందంటే మనకు మైనస్ వాల్యూస్ కూడా ఉంటాయి. అంటే రుణ సంఖ్యలు అని అంటాము. ఈ ప్లస్లో ఉన్నటువంటి మనకు ధన సంఖ్యలు అయితే మైనస్లో ఉన్నటువంటి మనకు ఇక్కడ రుణ సంఖ్యలు అని అంటామండి. ఇవి కూడా కలిసి ఉంటే కనుక వీటన్నిటిని మనము పూర్ణాంకాలు అంటాం. ఎక్సెట్రా మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే -1 -2 -3 ఈ విధంగా అన్లిమిటెడ్ ఎంతవరకైనా పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. ఇందులోనే మనకు 0 ఉంటుంది, ప్లస్ ధనపూర్ణ సంఖ్యలు కూడా ఉంటాయి. 1 2 3 4 5 6 ఈ విధంగా మనము ఎంతవరకైనా అన్లిమిటెడ్ రాసుకోవచ్చు. వీటినే మనం ఇంటిజర్స్ అంటాము, పూర్ణ సంఖ్యలు అంటామండి. ఇక్కడ మనకు 0 అనేది అనుకుంటే ఇక్కడ మనకు ఎడం వైపుకు చూసుకుంటే అన్నీ మనకు రుణ సంఖ్యలే ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి ఇవ్వడం కూడా జరిగింది. మనకు ఇక్కడ బిట్ కూడా ఎలా వస్తుందంటే మీకు ఇక్కడ 0కి డాష్ వైపున ధనపూర్ణ సంఖ్యలు ఉంటాయి, 0కు డాష్ వైపున రుణపూర్ణ సంఖ్యలు ఉంటాయి అని అడుగుతారు. 0కి ఎడం వైపున మనకి రుణపూర్ణ సంఖ్యలు ఉంటాయి, కుడి వైపున మనకి ధనపూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఓకే, ఇది మనకు సంబంధించి. ఇంకా మనకు చూసినట్టయితే ఇంత సింపుల్ ప్రాబ్లమ్స్. 0కి ఎడం వైపు 8 అడుగులు వేస్తే ఏ నెంబర్ కాడికి వస్తాం మనం అని చెప్పి అడుగుతున్నారు. అంటే +8లోకి వస్తారా, -8లోకి వస్తారా అనేది కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. ఓకే, 0కి ఎడం వైపు 0 అనుకోండి. 0కి ఎడం వైపు 1 2 -1 -2 -3 -4 -5 -6 -7 -8 ఎంత అండి, -8 కాడ మనకు రావడం జరుగుతుంది. 0కి కుడివైపున 7 అడుగులు అంటాం. కుడివైపున అంటే ఈ పక్క అంటే 1 2 3 4 5 6 7 7 అడుగులు వేసాము. 7 కాడికి వచ్చావు, +7 అండి. -7 +7 అనేది చూసుకోవాలి. ఓకే, ఇది మనకు సంబంధించి ఎడం వైపు కుడివైపు అంటేనే మనం అప్పుడు కనుక్కోవచ్చు. కుడివైపున 11 అడుగులు అన్నారు, సో +11. 0కి ఎడం వైపు 6 అడుగులు అన్నారు, సో -6. సో ఈ విధంగా మనము వెంటనే చేసేయచ్చు. ఇలా కుడివైపు కదిలినప్పుడు మనకి ధనపూర్ణ సంఖ్యను చూసిస్తామండి. దాన్నే ఏమంటామంటే ఉత్తర సంఖ్య అని కూడా చెప్తాం. ఇప్పుడు 1కి ఉత్తర సంఖ్య ఏంటి అంటే తర్వాత వచ్చే సంఖ్య ఉత్తర సంఖ్య అంటే ఏమిటి వస్తుంది, 2 వస్తుంది. 2కి ఉత్తర సంఖ్య 3. ఈ విధంగా
పూర్వ సంఖ్య అడిగారు అనుకోండి, 1కి పూర్వ సంఖ్య ఏంటి 0, 0కి పూర్వ సంఖ్య ఏంటి -1, -1కి పూర్వ సంఖ్య ఏంటి -2. ఈ విధంగా ఇవన్నీ మనకు పూర్ణ సంఖ్యలు. ఈ పక్కకు మనం ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోతే మనకు అవి ఉత్తర సంఖ్యలు అని చెప్పచ్చు. ఇలా కూడా అడుగుతారు. 10కి ఉత్తర సంఖ్య ఏది అంటే 10కి తర్వాత వచ్చే సంఖ్య ఏంటి 11. 8కి ఉత్తర సంఖ్య ఏమిటి 9. -5కి ఉత్తర సంఖ్య ఏది? ఉత్తర సంఖ్య అంటే మనము కుడివైపు అండి. ఓకే, -5కి కుడివైపు ఏముంటుంది -4 ఉంటుంది. ఇక్కడ -3 -2 ఉంటుంది. మైనస్లో ఉన్నప్పుడు ప్లస్లో ఉన్నప్పుడు మీకు చూసుకోవాలి. అదే నార్మల్ 5 అనుకోండి, +5 అనుకోండి, +5కి ఉత్తర సంఖ్య ఏంటి 6. అదే -5కి ఉత్తర సంఖ్య ఏమిటి -4 అనేది అవుతుంది. సో కన్ఫ్యూజ్ అనేది కాకూడదు. ఈ విధంగా ఇచ్చారు మనకి. -3కి ఉత్తర సంఖ్య -2, 0కి ఉత్తర సంఖ్య 1. ఓకే, ఇది మనకు సంబంధించి. ఎడం వైపు సంబంధించి చూస్తే పూర్వ సంఖ్య అని అంటాము. 10కి పూర్వ సంఖ్య 9, 8కి అయితే 7, 5కి అయితే 4, 3కి అయితే 2, 0కి అయితే 1 అంటే -1 అండి. ఓకే, 0కి పూర్వ సంఖ్య ఏంటి -1. ఈ విధంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. సింపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. చాలా త్వరగా అయిపోతుంది లెసన్ కూడా, మీ క్లాస్ కూడా. ఓకే, మనం ఇక్కడ లాభాలు నష్టాలు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్లో. లాభాలని ఏ దాంతో సూచిస్తాము? ప్లస్తో సూచిస్తాం. అంటే మనకు వచ్చినటువంటి మనం పెట్టినటువంటి పెట్టుబడికి ప్లస్ అంటే అమౌంట్ కలుస్తుంది, దాన్నే మనం లాభం అంటాము. మనం పెట్టినటువంటి పెట్టుబడిలో నుంచి ఇంత అమౌంట్ తీసేయాల్సి ఉంటుంది, దాన్ని ఏమంటాం? నష్టం అని చెప్తాం. సో నష్టాన్ని మనం మైనస్గా సూచిస్తాం, లాభాన్ని మనం ప్లస్గా సూచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అండి, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి ఇస్తారు ఈ విధంగా. సముద్ర మట్టం ఉంది కదా, సముద్ర మట్టం అంటే ఇదండి మనకి. సముద్ర మట్టం పైకి అంటే మనము ధనపూర్ణ సంఖ్య తీసుకుంటాము. సముద్ర మట్టం కింది వరకు లెక్కించాలి అంటే కనుక మనము మైనస్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎత్తు, సముద్ర మట్టం పైన ఉన్న ప్రదేశం యొక్క ఎత్తును సూచించాలనుకోండి ప్లస్లో సూచిస్తాం మనము. అంటే మనం సముద్రం పై నుంచి 20 మీటర్లు అని చెప్పుకోవాలంటే ఏం చూసిస్తాము? +20 మీటర్స్ అని చెప్పి చూసిస్తాం. అదే సముద్ర మట్టానికి అంటే సముద్రం లోతు ఉపరితలం కింది ఉపరితలం నుంచి లోతుకి, ఉపరితలం నుంచి కిందికి అని అడిగారు అనుకోండి, వాటిల్తే మనము మైనస్ను సూచిస్తాం. అంటే రుణపూర్ణ సంఖ్యతో సూచించడం అనేది జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే చూడండి. ఇక్కడ సముద్ర మట్టానికి 100 మీటర్స్ దిగువ ఉంది. దిగువ అంటే ఏ విధంగా సూచిస్తాం సింబల్ ప్రకారము అంటే దిగువ అని ఉంది కదా, సముద్ర మట్టానికి దిగువ అని ఉంది అంటే లోపలికే అని చెప్పి వస్తుంది. సో -100 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రత. ఓకే, మామూలుగా నార్మల్ వాల్యూ ఎంత? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే నార్మల్ అండి. ఓకే, న్యూట్రల్గా ఉన్నట్టు. మనకు అధిక ఉష్ణోగ్రత ఉందంటే 25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అంటే మనకి ఇక్కడ ప్లస్లో చూపించుకుంటాము. ఇక్కడ మనకు చలిగా ఉంది అని అంటే మైనస్లో సూచించుకుంటాము. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? అక్కడ 0 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే 25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రత అన్నారు. అంటే అధిక ఉష్ణోగ్రత అంటే మనం ఇక్కడ ప్లస్ని సూచిస్తాం. సో ఆన్సర్ ఏంటంటే +25 డిగ్రీ సెంటీగ్రేడ్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్లో మనకు -25 కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏమడిగారో క్వశ్చన్ అనేది క్లారిటీగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే 15 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత. చూడండి, ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రత అన్నారు. అంటే ఇక్కడ మనకి ఏమని అర్థము? కొంచెం 0 డిగ్రీస్ కన్నా చాలా కిందికి వెళ్తుంది. ఇక్కడ మనకి 0 డిగ్రీస్ కన్నా కిందికి పోవడం అంటే మనం ఏం సూచిస్తాము? మైనస్లో సూచిస్తాం. సో -15 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అదేం పెద్ద మనకేం అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుందాము. ఓన్లీ వీటికే కాదు, ఆదాయం అన్నా కూడా మనకి ప్లస్గా చూపిస్తామండి, ఖర్చులు అన్నా కూడా మైనస్గా చూపిస్తాం. అంటే ఆదాయం అంటే ఏంటి? మనకు అమౌంట్ ఇంకా మన చేతికి ఉన్న అమౌంట్కి ఇంకా కలుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లాభము నష్టము ప్లస్ మైనస్ అని ఏ విధంగా అనుకున్నామో అదే విధంగా ఆదాయం అంటే మనం ప్లస్ అనుకుంటాం, ఖర్చు అంటే మన చేతికుండా మనం పెడుతున్నాం కదా, సో అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు అనేటివి ఖర్చు అవుతుంది, సో అంటే అయిపోతుంది, సో మైనస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే ప్లస్ను సూచిస్తాము, తక్కువ ఉష్ణోగ్రత ఉంటే మైనస్తో సూచిస్తామండి. ఈ విధంగా మన క్వశ్చన్స్ అనేటివి సింపుల్గా ఉన్నాయి. ఇవి అడిగే అవకాశం అయితే ఉంటుంది, సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు ఆల్రెడీ చూసుకున్నాం మనం ఫస్ట్లో. దీన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? ఇంటిజర్స్ అంటామండి. పూర్ణాంకాలు, ఓకే, పూర్ణాంకాలు అంటే ఏంటివి? 0, 1, 2, 3 ఎక్సెట్రా మొత్తం. అంటే వీటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఈ హోల్ నెంబర్స్ ప్లస్ రుణ సంఖ్యల్ని కలిపి మనం ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు అని చెప్పి అంటామండి. కింద ఆప్షన్స్ ఇస్తారు మీకు, పూర్ణ సంఖ్యలు అనగా అని చెప్పి పూర్ణాంకాలు మరియు రుణ సంఖ్యలు, పూర్ణాంకాలు మరియు ధన సంఖ్యలు, నెక్స్ట్ పూర్ణాంకాలు కాకుండా
సహజ సంఖ్యలు ప్లస్ రుణ సంఖ్యలు ఇస్తారు. సహజ సంఖ్యలు అంటే ఏంటివి 1 2 3 4 5 6 ఎక్సెట్రా. రుణ సంఖ్యలు అంటే -1 -2 అని చెప్పుకుంటాం. ఇక్కడ మనకు 0 లేదు, సో అది రాంగ్ అవసరం అవుతుంది. పూర్ణాంకాలు ఉంటేనే రైట్ అండి. అంటే మనకు ఇక్కడ 0 అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు 0 ఉండి ఈ పక్క అంతా ధనపూర్ణ సంఖ్యలు, ఈ పక్క అంతా రుణపూర్ణ సంఖ్యలు అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా అడుగుతారండి. నెక్స్ట్ చూద్దాము. ఇదంతా మనం చూసుకున్నాం, సింపుల్గానే ఉంటుంది, చాలా సింపుల్. ఈ పక్క ఎడం వైపుకి అయితే మనకు రుణపూర్ణ సంఖ్యలు ఉంటాయి, కుడివైపుగా అయితే మనకు ధనపూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఇదొకటి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ వీటిల్ని నెంబర్స్ ఇచ్చారు, సంఖ్యారేఖ పైన గుర్తించండి అని చెప్పి. -3 ఎక్కడ ఉంటుంది? 0కి ఎడం వైపున ఉంటుంది. 7 అనేది కుడివైపున ఉంటుంది. -4 అనేది ఎడం వైపున ఉంటుంది. -8 ఇది కూడా మనకి ఎడం వైపునే ఉంటుంది. -1 కూడా ఎడం వైపునే ఉంటుంది. -3 కూడా మనకి ఎడం వైపునే ఉంటుంది. జస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది, మనకేం అడగరు. ఇక్కడ చూడండి, ఇవి మనకు ఇంపార్టెంటే కొంచెము. ఇక్కడ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ అనేది తీసుకోమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ దెన్ అంటే ఇది, లెస్ దెన్ అంటే ఇది. చూడండి, లెస్ దెన్ సింబల్ కనుక గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇంకో సింబల్ గుర్తుంటుంది. లెస్ దెన్ అంటే మనం ఎల్ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. సో సింబల్ కూడా చూడండి ఎలా ఉందో, ఎల్ లాగే ఉంటుంది. ఇది లెస్ దెన్. మిగిలినది ఇంకో సింబల్ ఏంటి అని గ్రేటర్ దెన్ అని చెప్పి అర్థము. మీకు ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి హింట్ కోసం చెప్తున్నాను. ఈ హింట్ అనేది మీకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, 0 ఇచ్చారు, -1 ఇచ్చారు. ఇక్కడ గ్రేటర్ దెన్ రావాలన్నా లెస్ దెన్ రావాలన్నా కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కేల్ చూసుకుంటే 0 ఉంటుంది, 1 2 3 4. ఈ ఎడమ సైడ్ ఏముంటాయి? -1 -2 -3 అనేటివి ఉంటాయి. ఇక్కడ మనకు అర్థం ఏమంటే, ఓకే, ఇక్కడ మనకు అర్థం ఏమంటే ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది కదా, ఇవి మనకు పెరుగుతూ ఉన్నట్టుగా అర్థం. అంటే -2 కన్నా -1 పెద్దది, -1 కన్నా 0 పెద్దది, 0 కన్నా 1 పెద్దది, 1 కన్నా 2, 2 కన్నా 3, 3 కన్నా 4 పెద్దది అని చెప్పి అర్థం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 0 ఇచ్చారు. ఓకే, 0 -1 ఇచ్చారు. 0 కన్నా -1 అంటే ఇక్కడ మనకి ఈ పక్క ఇచ్చారు కదా, ఏదైతే మనకు ఫస్ట్ కుడివైపు ఏదైతే ఇచ్చారో దాన్ని తీసుకోండి బేస్గా. -1 కన్నా 0 అనేది, -1 కన్నా 0 అనేది ఏమిటి? చిన్నదా పెద్దదా? పెద్దది కదా. ఈ స్కేల్ ప్రకారం చూసుకోండి, ఇక్కడ పెద్దదే కదా. సో గ్రేటర్ దెన్ సింబల్ పెడతాం. సో ఈ విధంగా మనకు అన్నీ కుడివైపు ఏవైతే ఉన్నాయో ఆ అంకెలు తీసుకోండి, దీన్ని పోల్చుకోండి ఎడం వైపు ఉన్న దాంతో. -70 కన్నా -50 పెద్దదా చిన్నదా? పెద్దది. ఎందుకంటే -50 ఇక్కడ వస్తుంది. ఓకే, -70 ఈ పక్కకి ఇంకా ఈ పక్క ఉంటుంది. సో -15నే పెద్దది. మీకు ఇంకొక హింట్ ఏంటంటే, నార్మల్గా మీకు 2 మైనస్లు ఉన్నాయనుకోండి, సపోజ్ మీకు మైనస్ లేదు అనుకొని ఊహించుకోండి ప్రస్తుతం. ఓకే, 50 70 కన్నా 50 ఎంతది? చిన్నది కదా. సో మనం ఏం పెడతాం? లెస్ దెన్ పెడతాం. దీనికి రివర్స్ పెట్టండి, గ్రేటర్ దాన్. ఇక్కడ మైనస్లు ఉంటాయి. ఓకే, మీకు ఇక్కడ ఈజీగా కనుక్కోవడానికి చెప్తున్నాను. ఇక్కడ కూడా మైనస్లు ఉన్నాయి. సో జస్ట్ ఒక 2-3 మినిట్స్ మైనస్ని మర్చిపోదాం. 53 5 రాసుకోండి ఫస్ట్. 5 కన్నా 53 పెద్దదా చిన్నదా? పెద్దది. అంటే గ్రేటర్ దెన్ రావాలి. ఇక్కడ మైనసెస్ ఉన్నాయి కదా, సో దీన్ని కూడా మనం ఇక్కడ రివర్స్ చేసుకుందాం. సో లెస్ దాన్. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. డైరెక్ట్ కన్ఫ్యూజ్ కావాలి, డైరెక్ట్ చేసేయండి. ఓకే, నాకు డైరెక్ట్గా మైనస్లు పెట్టుకొని చూసుకోవాలంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్నారనుకోండి, 2 మైనస్లు ఉంటే 2 మైనస్ని కొద్దిసేపు మ్యూట్లో పెట్టుకొని 100 101 నార్మల్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ప్లస్లో ఉన్నట్టుగానే మీరు చేసుకోండి. ఇక్కడ ఏ సింబల్ అయితే వస్తుందో దానికి రివర్స్ సింబల్ పెట్టుకోండి. అప్పుడు మనకి ఇక్కడ మైనస్లు ఉన్నట్టుగా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు చూసుకుంటే 100 101 101 కన్నా 100 ఎంతదండి? మామూలుగా చూసుకుంటే చిన్నది కదా, అంటే మనకు లెస్ దెన్ అనేది రావాలి. కానీ ఇక్కడ మైనసెస్ ఉన్నాయి కాబట్టి ఈ లెస్ దెన్ బదులు గ్రేటర్ దెన్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. -101 కన్నా -100 అనేది పెద్దది అని చెప్పి అర్థం. ఇక్కడ చూడండి, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి -51 అనేది చిన్నది అవుతుంది, 50 అనేది పెద్దది అవుతుంది. ప్లస్ గుర్తు ఎప్పుడు పెద్దదే అవుతుంది. ఇది ఈజీగా గుర్తు పెట్టేయచ్చు. ఇక్కడ చూడండి, 1 ఉంది, -7 ఉంది. 1 కన్నా -7 ఏంటి? చిన్నది. సో లెస్ దాన్ సింబల్. ఈ విధంగా మీరు ఈజీగా పెట్టేయచ్చు. ఇది మనకు సంబంధించి ఇదంతా మనకి. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇచ్చారు గ్రేటర్ దాన్ లెస్ దాన్ అని చెప్పేసి. -8 కన్నా 0 పెద్దది కదండి. -8 ఇక్కడ ఉంటుంది, 0 ఇక్కడ ఉంటుంది. సో -8 కన్నా పెద్దది. సో గ్రేటర్ దాన్. 5 -5 మనకు ప్లస్ గుర్తే పెద్దది. 0 6 ఇక్కడ మనం చూసుకుంటే 0 ఎక్కడ ఉంటుంది? 6 ఇక్కడ ఉంటుంది. అంటే 0 కన్నా పెద్దది కదా. సో అందుకు 6 అనేది 0 చిన్నదండి.
6 కన్నా 0 చిన్నది, సో లెస్ దెన్ అనేది పెట్టుకున్నాము. -1 -15, ఇలా కొద్దిసేపు మైనస్ని మ్యూట్లో పెట్టుకుంటే 1 15, 15 కన్నా 1 అనేది ఏంటి చిన్నది, సో లెస్ దెన్ పెట్టుకున్నాం. మైనసెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనము రివర్స్లో రాసుకుంటాం, సో గ్రేటర్ దాన్. ఇది మనకు 11 15, 15 కన్నా 11 అనేది చిన్నదండి. 2 -20, 2 ఈ పక్క ఉంటుంది, -20 ఈ పక్క ఉంటుంది, అంటే మనకి ఏమని అర్థము, 2 అనేది పెద్దది, -20 అనేది చిన్నది. సో 2తో పోల్చుకుంటే -20 చిన్నది, సో లెస్ దెన్ అనేది పెట్టుకుంటావు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, కింద మనకి ఇచ్చారు ప్రతి ధనపూర్ణ సంఖ్య ప్రతి రుణపూర్ణ సంఖ్య కంటే పెద్దది. ప్రతి ధనపూర్ణ సంఖ్య, అవునండి, 1 2 3 4 5 ఏదైనా తీసుకోండి, రుణపూర్ణ సంఖ్య కన్నా పెద్దదిగానే ఉంటుంది. ఎందుకంటే రుణపూర్ణ సంఖ్యలన్నీ ఈ పక్క ఉంటాయి. ఇప్పుడు -1 కన్నా 1 పెద్దది, -2 కన్నా 1 పెద్దదే, సో -3 కన్నా పెద్దది. అంటే ఈ పక్క మనకి ఎన్ని రుణపూర్ణ సంఖ్యలు ఉన్నా కదా ఈ పక్క ధనపూర్ణ సంఖ్యనే పెద్దవి వీటితో పోల్చుకుంటే. సో ట్రూ అండి, రైటే ఇది. 0 అనేది ప్రతి ధనపూర్ణ సంఖ్య కంటే తక్కువ. 0 అనేది ప్రతి ధనపూర్ణ సంఖ్య కంటే తక్కువ. 1 కన్నా చిన్నదే, 2 కన్నా చిన్నదే, 3 కన్నా చిన్నదే, 4 కన్నా చిన్నదే. సో ఇది కూడా మనకి ట్రూగానే చెప్పచ్చు. 0 అనేది ప్రతి రుణపూర్ణ సంఖ్య కంటే పెద్దది. 0 ఈ పక్క ఉంది, -1 -2 -3 పక్క అన్ని రుణపూర్ణ సంఖ్యలు, వీటితో పోల్చుకుంటే మనకి 0 అనేది పెద్దది. సో ఇది కూడా మనకు రైటే, 3 రైటే. 0 అనేది ఇక్కడ మనకి ఇచ్చారు నిర్ధారణలు చూసుకోండి అని చెప్పి. సో 0 అనేది రుణపూర్ణ సంఖ్య లేదా ధనపూర్ణ సంఖ్య కాదు. 0 అనేది మనకు రుణపూర్ణ సంఖ్య కాదు, ధనపూర్ణ సంఖ్య కాదండి, రెండింటికి కాకుండా ఉంటుంది 0 అనేది. ఓకే, ఇది కూడా మనకు ట్రూనే. ఒక సంఖ్య 0 నుండి కుడివైపుకు దూరంగా వెళ్ళే కొద్దీ దాని విలువ పెరుగుతుంది. 0 ఇక్కడ ఉంది, కుడివైపు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, దాని విలువ పెరుగుతుంది. అదే ఎడం వైపు వెళ్తే దాని విలువ తగ్గుతుందండి. ఓకే, ఇది మనకు సంబంధించి. సో ఇవన్నీ మనకు రైటే ఇచ్చారు. కింది వాటిలో సరైనది ఏది సరికాంది ఏది అని ఇస్తారండి, కొంచెం తప్పు ఆన్సర్స్ అనేటివి ఇచ్చేసి ఇక్కడ. అంటే ఇక్కడ మనకు పెరుగును తగ్గును ఇచ్చారు కదా, సపోజ్ ఇక్కడ మనకి ఈ 2 రివర్స్ చేసి ఇస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2 రాంగ్ అనేది అవుతుంది రివర్స్ కనుక ఇస్తే. ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ అనేటివి. మనకి ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇక్కడ ఎగ్జామ్స్ యాడ్ చేస్తున్నామండి, ఆన్లైన్ టెస్ట్లు. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకైతే ఇప్పుడు 300 రూపీస్ డిస్కౌంట్లో ఉంది, 499 రూపీస్కే పర్చేజ్ చేసుకోవచ్చు. కూపన్ కోడ్ DSC 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేసుకొని, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, 8985-105-456 నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇది కూడా మన క్వశ్చన్స్గా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పూర్ణ సంఖ్యలు ఉన్నాయి 18 -8 -2 ఉన్నాయండి. వీటి మధ్య కొన్ని రుణపూర్ణ సంఖ్యలు అనేటివి ఉన్నాయి. వాటిలో అతి పెద్ద పూర్ణ సంఖ్య ఏది, అతి చిన్న పూర్ణ సంఖ్య ఏది కనుక్కోమన్నాడు. మనకు ఈ రెండింటి మధ్య ఉన్న వాటిల్లో కనుక్కోమన్నాడు. వీటి రెండింటి మధ్య ఏమేమి ఉన్నాయి, -8 ఈ పక్క ఉంది, సో -7 -6 -5 -4 -3 ఇవి ఉన్నాయి. వీటి మధ్య ఉన్న వాటిల్లో కనుక్కోమన్నాడు. అతి పెద్ద పూర్ణ సంఖ్య ఏది అంటే మనకు అతి పెద్దది అవుతుంది ఇది, అతి చిన్నది అంటే ఇది అవుతుంది అతి చిన్నది. ఓకే, ఇది మనకు సంబంధించి కన్ఫ్యూజ్ అనేది కాకూడదండి. ప్లస్ వాల్యూ ఉన్నప్పుడు మనకి దేని వాల్యూ అలాగే ఉంటుంది, అంటే 3 చిన్నది 7 పెద్దది అని అనుకుంటాము. కానీ రుణపూర్ణ సంఖ్యల్లోకి వచ్చే కొద్దీ రివర్స్ అవుతుందండి. ఈడ -3 -7 చూసుకుంటే, ఓకే, -3 -7 చూసుకుంటే -3 పెద్దదయ్యి -7 అనేది చిన్నది అవుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయంటే కనుక దానికి రివర్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూద్దామండి, బరువు పెరగడం అనేది ఏమిటి అంటే ప్లస్ గుర్తునే చూపిస్తుందండి. మనకు పెరగడం కదా, సో ప్లస్ గుర్తునే చూపిస్తుంది. తగ్గడం అనే మీనింగ్ వస్తే మైనస్ను చూపిస్తుంది. ఉత్తరం వైపు 300 కిలోమీటర్స్, ఉత్తరం వైపు 300 కిలోమీటర్స్ అంటే మనకి ఇక్కడ నార్త్ సైడ్ ఉంటుంది, ఇట్లా మనకు 300 కిలోమీటర్స్ పోవడం అంటే మనకు ప్లస్ అనే చెప్పుకోవచ్చు. తూర్పుకు 80 కిలోమీటర్స్, తూర్పు అంటే ఈ పక్క ఉంటుంది, సో తూర్పుకు 80 కిలోమీటర్స్. 700 రూపీస్ నష్టము అంటే -700. సముద్ర మట్టానికి 100 మీటర్స్ ఎగువ అన్నారు కాబట్టి, సముద్ర మట్టానికి ఎగువ అన్నారు కాబట్టి సో ప్లస్ అండి, అంటే +100 మీటర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూద్దాము, ఒక విమానం భూమి నుంచి 2000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. భూమి నుంచి 2000 మీటర్లు అంట, భూమి అనుకోండి 2000 మీటర్లు ఎత్తు అన్నారు కాబట్టి +200 మీటర్స్ అని చెప్పచ్చు. సముద్ర మట్టానికి 800 మీటర్ల లోతు ఒక జలాంతర్గామి కదులుతుంది. లోతు అన్నారు అంటే సముద్ర మట్టానికి లోతు అంటే
800 ఓకే 800 మీటర్స్. ఈ విధంగా సింబాలిక్గా ఈ విధంగా రాయాలి. 200 రూపాయల జమ అంటే ఏంటంటే డిపాజిట్ చేయడం అండి. అంటే మనకు 200 రూపీస్ ప్లస్ అని చెప్పచ్చు. విత్డ్రాల్ అంటే ఏంటి, ఉండేది మనం తీయడము. ఓకే, సో మైనస్ అని చెప్పచ్చు. 700 రూపాయలు ఉపసంహరణ అంటే 700 రూపాయలు మైనస్ అని చెప్పి ఇలాగ మనకు కింది వాటిని కూడా ఇవ్వడం జరిగింది. మనకేం పెద్ద ఇంపార్టెంట్ లేదు. ఇక్కడ మనకు పక్కన డయాగ్రామ్ అనేది ఇచ్చారు. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఒకవేళ బిందువు డి అనేది ఇక్కడ మనకు చూడండి +8 అయితే అప్పుడు ఏ బిందువు -8 అవుతుంది అని చెప్పి ఇచ్చారు. +8 అనేది మనం డి అనుకుంటే -8 ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఈ లేయర్ ఏమేంటి -7 -6 -5 -4 -3 -2 -1 అండి. తర్వాత 0 1 2 3 4 5 6 7 ఓకే. అంటే ఇక్కడ మనకు హెచ్ కాడ 7 వచ్చిందని అర్థము. ఇక్కడ మనకి ఇక్కడే మనకి హెచ్ ఏం లేదు, మనకు పైన ఇక్కడ ఉందండి హెచ్ అనేది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే జీకి ఎఫ్కి మధ్యలో వస్తుంది +8 అనేది. ఓకే 1 2 3 4 5 6 7 8 ఇక్కడ వస్తుంది మనకి. అంటే ఎఫ్ కాడ మనకు 8 అనేది రావడం జరిగింది. ఓకే -8 అనేది. ఓకే ఇక్కడ మనకి -8 అనేది ఎక్కడ వచ్చింది, ఎఫ్ కాడ వచ్చింది. ఏ బిందువు వద్ద -8 వస్తుంది అంటే ఎఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అలా అయితే క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. బిందువు జీ ఒక ధనపూర్ణ సంఖ్యనా రుణపూర్ణ సంఖ్యనా అంటున్నారు. బిందువు జీ అండి. జీ ఎక్కడ ఉంది పైన డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఉంది, ఈ పక్క ఉంది జీ అనేది. ఓకే ఈ పక్క అన్ని ప్లస్ వాల్యూస్, ఈ పక్క అంతా మైనస్ వాల్యూస్. సో రుణపూర్ణ సంఖ్య అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బి మరియు ఈ బిందువులు సూచించే పూర్ణ సంఖ్యలు రాయండి. బి మరియు ఈ ఏమేమి సూచిస్తుందో చూద్దాం. బి ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి, బి మరియు ఈ. బి ఇక్కడ ఉంది, ఈ అనేది ఇక్కడ ఉంది. సో చూసుకుంటే మనకి ఇక్కడ +8 అన్నప్పుడు 7 6 5 4 బి అనేది మనకు +4ని సూచిస్తుంది. ఇక్కడ ఈ అనేది చూద్దాము. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10ని సూచిస్తుంది ఈ అనేది. డయాగ్రామ్ బేస్ చేసుకొని ఇచ్చారు మనకి, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఈ సంఖ్యపై గుర్తించబడ్డ ఏ బిందువు తక్కువ విలువను కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని బిందువుల విలువలను ఆరోహణ క్రమంలో రాయండి. మనకి ఇది చూద్దాము. ఓకే మనకు ఏ బిందువు తక్కువ విలువను కలిగి ఉంది అంటే ఆబ్వియస్లీ మనకు మైనస్లలో ఉండేదే అండి. లాస్ట్ వన్ -10 అని చెప్పుకున్నాం కదా, ఇది చాలా తక్కువదని చెప్పచ్చు వీటన్నిటితో పోల్చుకుంటే. -10 కన్నా -9 పెద్దది, -9 కన్నా -8 పెద్దది. సో ఇవన్నీ పెద్దవే మనకు. లాస్ట్ అయితే మనకు ఈ అనేది -10 అనేది చిన్నదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు మనకి కొంచెము ఉష్ణోగ్రత అనేది ఇవ్వడం జరిగిందండి. సియాచిన్, సిమ్లా, అహ్మదాబాద్, ఢిల్లీ, శ్రీనగర్లో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉందో మనకు కనుక్కోమని చెప్పారు. మన క్యాలెండర్లో చూసుకొని మనకు మ్యాప్లో చూసుకొని. సో మనకేం పెద్ద అవసరం లేదంటే మనకి ఈ పైన స్కేల్ ప్రకారం చూసుకుంటే అత్యంత చల్లని ప్రదేశం ఏది అని ఇచ్చారు. మనకి ఇక్కడ 5 ఈ నగరాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మనం ఇక్కడ ఉష్ణోగ్రత రాసిన తర్వాత వాటిల్లో అత్యంత చల్లని ప్రదేశం ఏది అని అడిగారు. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సియాచిన్లో ఎంత ఉంటుందంట 10 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ అంటే -10 డిగ్రీ సెంటీగ్రేడ్ అని రాయొచ్చు. 2 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ అంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ -30 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ప్లస్ అండి. ఓకే 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ అని ఉంది కాబట్టి మనం ప్లస్ వేసుకుంటాం. ఇది కూడా తక్కువ ఉంది. సో 5 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే సియాచిన్, సిమ్లా, అహ్మదాబాద్, ఢిల్లీ నగర్ అనేది ఇచ్చారు. కింద క్వశ్చన్ చూసినట్టయితే అత్యంత చల్లని ప్రదేశం ఏది, అత్యంత చల్లని ప్రదేశం ఏది అంటే -10 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఏంటి, సియాచిన్. ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్న ప్రదేశాల పేర్లు రాయండి. అంటే +10 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఏమున్నాయి ఇక్కడ మన 20 ఉంది, 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇది ఉందండి. 10 డిగ్రీస్ కన్నా ఎక్కువ, ఇది ప్లస్ ఎక్కువ అన్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాము. చూసుకుంటే మనకి అహ్మదాబాద్, ఢిల్లీ అండి. ఓకే అహ్మదాబాద్, ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు ఇచ్చారు, వీటిని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయమన్నారు. 0 అనేది పెద్దది, -7 అనేది చిన్నది, -4 చిన్నది, -4 పెద్దది, -8 -15 -8 పెద్దది, -15 చిన్నది, -8 పెద్దది, -30 -23 ఇచ్చారు,
23 అనేది పెద్దది, ఇక్కడ మనకు -30 అనేది చిన్నది. ఓకే, ఇది మనకు సంబంధించి. -20 కంటే ఎక్కువ ఉన్న 4 రుణపూర్ణ సంఖ్యలను రాయండి అన్నారు. -20 కన్నా ఎక్కువ అంటే ఈ పక్క ఉన్నటువన్నీ మనకు అయ్యే వస్తాయి. అంటే -19 అంట, -18 అంట, ఇవన్నీ మనకు ఓకే రుణపూర్ణ సంఖ్యలే రాయమన్నారు. అంటే అవి కూడా మైనస్లోనే ఉండాలి. -10 కంటే తక్కువ 4 పూర్ణ సంఖ్యలను రాయండి. -10 అండి, దీనికంటే తక్కువ ఉండేటివంట. -11, -12, -13, -14 ఇవన్నీ మనకు తక్కువ అని చెప్పచ్చు. నెక్స్ట్ -8 అనేది ఒక సంఖ్యా రేఖపై -10కి కుడివైపున ఉంటుంది. -10 ఈ విధంగా ఉంటే -10కి కుడివైపున అంటే -8 ఉంటుంది అంటున్నారు. సో ఎస్ అండి, ట్రూ. -100 అనేది ఒక సంఖ్యా రేఖపై -50కి కుడివైపున ఉంటుంది. -50కి కుడివైపున ఉంటుందా -100? సో కాదండి, ఎడమ వైపున ఉంటుంది. ఓకే, సో ఇదే మనకు రాంగ్, ఫాల్స్. సెకండ్ ఆప్షన్ బి అనేది ఫాల్స్. అతి చిన్న రుణపూర్ణ సంఖ్య ఏమిటి? అతి చిన్న రుణపూర్ణ సంఖ్య -1 అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే -1 కాదండి, ఇది -1 అనేది ఏంటంటే అతి పెద్ద రుణపూర్ణ సంఖ్యగా చెప్పచ్చు. -1, -2, -3, -4 ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే అతి చిన్నదంటే మనం చెప్పలేము. ఇంకా సపోజ్ చాలా వరకు పెంచుకుంటూ పోతాము. ఓకే, చెప్పలేము. అతి పెద్ద రుణపూర్ణ సంఖ్య అంటే -1. -1 మించి ఏముంది, పెద్ద 0, మళ్ళీ 1, 2, 3 ఇవన్నీ మనకు రుణపూర్ణ సంఖ్యలు కాదు, ధనపూర్ణ సంఖ్యలు అవుతాయి 1, 2, 3 అనేటివి. సో అతి పెద్ద రుణపూర్ణ సంఖ్య ఏది అంటే -1 అంటాము. కానీ ఇక్కడ మనకు అతి చిన్న ఇచ్చారు కాబట్టి ఫాల్స్ ఇది కూడా మనకి. -26 అనున్నది -25 కన్నా ఎక్కువ. -26 ఇది ఉంటుంది, -25 ఇది ఉంటుంది. -26 అనేది -25 కంటే ఎక్కువనా? కాదండి, తక్కువే అది. సో ఇది కూడా మనకు ఫాల్స్. ఇలాగ మనకు ఇచ్చేసి ఏమిస్తారంటే కింది వానలో సరైనది ఏది, సరికాంది ఏది అని ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకోవాలి. మనకు సి సరికాదండి. ఓకే, ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఇచ్చారు. -2కి కుడివైపు 4 సంఖ్యలు జరిగినచో ఏ సంఖ్యను చేరుతుంది? -2 ఇక్కడ ఉంది, కుడివైపు అంటే ఈ సైడ్. ఓకే, 4 సంఖ్యలు అంట, 1, 2, 3, 4 అంటే -1, 0, 1, 2 అంటే 2 కాడికి వస్తుందండి. 1 నుంచి ఎడం వైపు 5 సంఖ్యలు జరిగినచో ఏ సంఖ్యను చేరును? ఎడం వైపు 1 నుంచి ఎడం వైపు అంట. 0, -1, -2, -3, 1, 2, 3, 4, 5 5 జరిగిందంటే మనకు -5 కాడికి 5 అడుగు అవుతుంది. ఓకే, సంఖ్యా రేఖపై మనము -8 దగ్గర ఉంటే -13ని చేయడానికి ఏ వైపు జరగాలి? ఇక్కడ మనము -8 కాడ ఉన్నాం, -13కి పోవాలంటే ఏం చేయాలి? ఎడం వైపు జరగాలి. సంఖ్యా రేఖపై మనము -6 దగ్గర ఉంటే -1కి చేరాలంటే ఏ వైపు జరగాలి? కుడివైపు జరగాలి. ఓకే, ఈ పక్క అయితే ఎడం వైపు, ఈ పక్క అయితే కుడివైపు అని చెప్పి మనం ఆల్రెడీ చూసుకున్నాం పైన డయాగ్రామ్లో. దాన్ని బేస్ చేసుకొని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ అండి, చాలా మనకు అంతా సింపుల్గా ఉంది. మనకు 6th క్లాస్ అయినప్పటికీ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయండి. మనకు ఇంకా సెమిస్టర్ 2 చెప్పుకుంటాం కదా, సో ఆ లెసన్ పెరిగే కొద్దీ మనకు పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకు మైనస్ సంఖ్యలు ఉంటాయి కదా, రెండు మనకు మైనస్ సంఖ్యలే ఉన్నప్పుడు ఏ విధంగా మనము కూడిక తీసివేత చేస్తామనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేస్తామని చెప్పి. -11 ప్లస్ బ్రాకెట్లో -12 బ్రాకెట్ తీసేసుకోవాలంటే మనకు ఈ ప్లస్ మైనస్ ఇంటూ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? మైనస్సే అవుతుంది. ఫస్ట్ ఇది తెలియాలి. మ్యాథ్స్ వాళ్ళకి తెలుసు, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ అయినా, ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనస్సే అవుతుంది. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఇది మీకు సరిపోయిందా? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది మైనస్ ఉన్నా మైనస్ ఇంటూ ప్లస్ అన్నా ఉండండి, ప్లస్ ఇంటూ మైనస్ అయినా ఉండండి, మైనసే పై చేయిగా ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ఆబ్వియస్లీ ప్లస్గానే ఉంటుంది. ఇది మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నాన్ మ్యాథ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియకుంటే. ఓకే, ఇక్కడ చూడండి, -11 ప్లస్ మైనస్ ఉంది, బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ తీసేసి వేసుకోవాలి మనం ఇక్కడ. -11 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -12. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. -11 -12 ఎంత అండి? -23 ఈజ్ ద రైట్ ఆన్సర్. -23 అండి దీనికి ఆన్సర్. నెక్స్ట్ ఇవన్నీ ప్లస్లే ఉన్నాయి. 10 ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ఏంది? ప్లస్సే కదా. సో 10 + 4 ఎంత? 14. -32 -25 ఎందుకంటే ఇదట ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ చేసినా మైనస్ ఇంటూ ప్లస్ చేసినా నీకు మైనసే వస్తుంది. సో డైరెక్ట్ వేసేసాను.
5 6 7 3 4 5 అంటే -57 ఈజ్ ద రైట్ ఆన్సర్. మేడం ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది మీకు? ఆన్సర్లో మైనస్ రావాలన్నా లేదా అని ఎలా కనుక్కుంటారు అంటే ఇక్కడ మనకు 32 పెద్దదా 25 పెద్దదా? 32 పెద్దది. 32కి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. సో ఆన్సర్లో మనకి మైనస్ పెట్టుకుంటాం. ఒకవేళ కింద చూడండి మనకి ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉందనుకోండి, 11 - 12 ఉందంటే ఓకే 11 పెద్దదా 12 పెద్దదా? 12 పెద్దది. 12కి ఏ గుర్తుంది? మైనస్ ఉంది. సో ఆన్సర్లో కూడా మనకు మైనస్ రావాలి. నెక్స్ట్ 12లోంచి 11 పోతే ఎంత? 1. సో ఈ విధంగా మనకి మైనస్ ఆన్సర్లో రావాలా లేదా అనేది ఈ విధంగా కనుక్కోవాలి. పెద్ద నెంబర్కి కనుక ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ని నువ్వు బేస్గా తీసుకుంటావు. ఓకే ఇక్కడ చూడండి నెక్స్ట్ 40 23 63 ఇక్కడ మనకు 40 కానీ 40కి ప్లస్ సింబలే ఉంది కదా, సో అందుకే ప్లస్లోనే వేసుకోకపోయినా ముందర ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టే. ఇదంతా మనకి ఇంకా ఈజీగా చేసేయచ్చు. ఓకే -7 + 8 ఇక్కడ చూడండి 8 - 7 అని అర్థం. సో 1 8కి ఏముంది? ప్లస్ ఉంది. సో మనం వేసుకోము, మైనస్ ఉంటేనే వేసుకుంటాం. ఓకే ప్లస్ ఉంటే వేసుకోకపోయినా అటు ప్లస్ ఉన్నట్టే లెక్క. 13 - 9 + 13 అంటే 13 - 9 ఆన్సర్ 4 అండి. నెక్స్ట్ 7 - 10 ఇది చూసుకుంటే 10లో 7 పోతే 3. ఇది మైనస్ పెద్దది ఏంది మనకు 10కి మైనస్ గుర్తుంది కాబట్టి సో -3. 12 - 7 సో 5 ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మనము ఈజీగా చేసేయచ్చు. ఇది మనకి ఈజీగా చేసేయచ్చు, మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ మనకి ఇవే ఇచ్చారు చూడండి. అంతా మనకు అడిషన్ ఎడ్ చేయాలని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనకు 3 మరియు -3 2 మరియు -2 ఇలాంటి సంఖ్యలు ఏమవుతాయంటే ఒకదాన్ని ఒకటి కలిపినప్పుడు ఏమవుతుందంటే మనకు 0 అనేది వస్తుందండి. అంటే ఇప్పుడు చూడండి 3 - 3 ఎంత? 3లోంచి 3 పోతే ఎంత? 0. 2లో నుంచి 2 పోతే ఎంత? 0. సో ఈ విధంగా మనకు 4 - 4 5 - 5 6 - 6 ఈ విధంగా వీటన్నిటి చూసుకుంటే మనము వీటిని సంకలనం చేసినప్పుడు అంటే సపోజ్ మనం 3 + -3 ఈ విధంగా సంకలనం చేస్తామండి. సంకలనం అంటే ఏంటి? ప్లస్ చేయడము. ఈ విధంగా చేసినప్పుడు మనకు 3 - 3 ఎదురికి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి 2 - 2 ఏమొస్తుంది? మనకు 0 వస్తుంది. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఇలాగ సేమ్ సంఖ్యల్ని ఒకదానికొకటి కలిపినప్పుడు 0 అనేది మనకు ఆన్సర్గా ఇస్తుంది. అప్పుడు వాటిని ఏమంటామంటే ఒకదానికొకటి సంకలన విలోమము అని చెప్తాం. అంటే ఏంటంటే 3 యొక్క సంకలన విలోమం ఏంటి? -3. 2 యొక్క సంకలన విలోమం ఏంటి? -2. ఈ విధంగా 4 యొక్క సంకలన విలోమం ఏంటి? -4. 5 యొక్క సంకలన విలోమం -5. 6కి అయితే -6. 7కి అయితే -7. ఈ విధంగా మనము అంటే సంకలన విలోమము దేన్ని ప్లస్ చేస్తే మనము దానికి 0 పొందుతాము అని చెప్పి. ఓకే మీకు హింట్ కావాలంటే ఇప్పుడు 3 ఉంది, దీనికి సంకలనం అంటే ఏంటి? ప్లస్. దేన్ని ప్లస్ చేస్తే మనం విలోమం అంటే 0 అనేది పొందుతాము అంటే -3ని ప్లస్ చేస్తే మనము 0 పొందుతాం. సో అందుకే మనకి -3 అనేది దానికి సంకలన విలోమము. కింద క్వశ్చన్ చూడండి 6 యొక్క సంకలన విలోమం ఎంత అని అడుగుతారు. సో -6 అండి. 7 యొక్క సంకలన విలోమం ఇక్కడ -7 ఇచ్చారు. -7 యొక్క సంకలన విలోమం ఎంత అంటే +7. -7 ఇచ్చారు ఇక్కడ, ఎంత కలిపితే 0 అవుతుంది నీకు? +7 కలిపితే 0 అవుతుంది. సో ఇది మనకు 7 - 7 = 0. ఇవి మనకు రూల్స్లో వస్తాయి ముందు. సో అందుకే ఇక్కడ జస్ట్ పరిచయం చేశారు. ఇక్కడ చూడండి ఇలాగ 4 5 వస్తాయి కదా. సో ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే ఇలాగ ఇంటూలు ఉన్న కాడల్లా మీరు సింప్లిఫై చేసి వేసేసుకుందాం. ఫస్ట్ -9 ప్లస్ ఇంటూ ప్లస్ అండి. సో 4 ప్లస్ ఇంటూ మైనస్ 6 ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. సో 3. ఈ విధంగా ఒక ఈక్వేషన్లో వేసుకొని ఇప్పుడు ప్లస్ చేసుకుందాం. 4 5 6 7 9 6 ఎంత? 15. +1ని ఒకసారి కూడుకున్నాం, -1ని ఒకసారి కూడుకున్నాం. ఓకే మనకు వచ్చిన ఆన్సర్ అయితే ఇది. 15లో నుంచి 7 పోతాయి. 15లో నుంచి 7 పోతాయి. 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 అనేది వేసుకుంటాం. 15కే మనకు సింబల్ మైనస్ ఉంది కాబట్టి సో -8 అని చెప్పుకుంటాము. ఇది ఆన్సర్ దీనికి. -8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా కిందవి కూడా ఇచ్చారు, మీరు చేయండి హోంవర్క్ అనేది. కింద కామెంట్ చేయండి కంపల్సరీ ప్రతి ఒక్కరు. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మళ్ళీ సేమ్ మనకు అవే ఇచ్చారు. సో సింపుల్గా చేసేయచ్చండి ఇవన్నీ. మనకి మరి అంత సింపుల్ కూడా అడగరు. సో మనకి ఇక్కడ చూసినట్టయితే వీటి మొత్తాన్ని కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ మరియు అని ఇచ్చారు కానీ వీటి మొత్తాన్ని కనుక్కోమన్నారు, అంటే ప్లస్ ఉన్నట్టుగానే ఇక్కడ లెక్క. ఓకే ఇవన్నీ మనకు మొత్తాన్ని కనుక్కోమన్నారు. వీటిని కూడా మనకు సేమ్ చేయమన్నారు. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి -8. ఇది చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే 10.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి 10 మైనస్ 8 ఎంత 2. ఈ విధంగా మైనస్ మైనస్ పక్కన వస్తే మనం ఇక్కడ సింప్లిఫై ఇలా చేసుకుంటాం. ఒక పూర్ణ సంఖ్య నుంచి మరొక పూర్ణ సంఖ్య తీసివేయబడుతున్న పూర్ణ సంఖ్య యొక్క సంకలన విలోమం ఇతర పూర్ణ సంఖ్యకు కలిపితే సరిపోవడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏమంటే, నువ్వు ఇప్పుడు ఒక పూర్ణ సంఖ్య నుంచి మరొక పూర్ణ సంఖ్యను తీసివేయాలనుకున్నావు. సపోజ్ -10 నుంచి కిందనే చెప్తున్నాను, -10 అనేది పూర్ణ సంఖ్య, ఇంకొక పూర్ణ సంఖ్య -4. ఈ రెండింటిని తీసేయాలనుకుంటున్నాము. ఓకే, తీసివేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, -10 + 4 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా 4. 4 - 10 ఎంతండి, -6 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇలా చేయకుండా డైరెక్ట్ చేయాలంటే తీసివేయబడుతున్న పూర్ణ సంఖ్య యొక్క సంకలన విలోమము, దీంట్లో దేన్ని తీసేస్తున్నాము, -4ను తీసేయాలనుకున్నాం -10 నుంచి. సో దీని యొక్క సంకలన విలోమం ఏమిటి, 4. ఇక్కడ -4 ఉంది కాబట్టి దీని సంకలన విలోమం 4. ఓకే, ఒకవేళ 4 ఉండింటే సంకలన విలోమం -4. అట్లా రివర్స్ తీసుకోవాలి, తిరిగి మనకు 0 రావచ్చేటట్టు. సో -4 యొక్క ఈ సంకలన విలోమాన్ని ఈ ముందున్నటువంటి ఆ పూర్ణ సంఖ్య కలిపితే సరిపోతుంది అంటున్నారు. -10 ఉంది, దీని సంకలన విలోమం 4, దీన్ని తీసుకెళ్ళి దీనికి కలపాలంట, అంటే ప్లస్ అని చెప్పి. ఓకే, అప్పుడు కూడా మనకు ఆన్సర్ -6 వస్తుంది. సో ఈ విధంగానూ చేయొచ్చు, ఈ విధంగానూ చేయొచ్చు అని చెప్తున్నారు షార్ట్కట్లో ఇక్కడ మనకి. ఓకే, -4ను దీంట్లో తీసేయడం కన్నా దీని యొక్క సంకలన విలోమం ఏమిటి, 4, దీన్ని తీసుకెళ్ళి 10కి ప్లస్ చేసేయండి అని చెప్తున్నారండి సింపుల్గా. మనకేమంతా అవసరం లేదు. ఈ లైన్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ కింది వానిలో సరైనది ఏది ప్రవచనం అని చెప్పి మనకు ఆ లైన్స్ ఇస్తారు. ఓకే, ఇదంతా మనకు సింపుల్గానే ఉంది. సో మనకి ఏం అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. దీంతో మనకి ఈ లెసన్ అనేది కూడా మనకు కంప్లీట్ అనేది అవుతుందండి. అన్ని సింపుల్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. దీంతో మనకి సెమిస్టర్ 1 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెమిస్టర్ 2 అనేది స్టార్ట్ చేసుకుందాము. ఇంకా మనకు దీనికి సంబంధించి 6th ముందు వీడియోస్ కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. దీంతో మనకు 3rd నుంచి 6th వరకు సంబంధించి సబ్జెక్ట్స్ అన్నీ మీకు క్లియర్ అయ్యాయి. 7th కూడా మనకి సైన్స్, సోషల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నాం, చూడని వాళ్ళు ఉంటే చూడండి. 7th ఇంగ్లీష్ సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మీకు మొత్తం లెసన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీనింగ్స్ ప్లస్ గ్రామర్తో సహా. వినండి, వీడియోస్ అన్నీ వినండి చక్కగా. మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోస్ క్లాస్ వైజ్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఇక్కడ ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ విధంగా చేస్తే. ఇప్పుడైతే మీకు కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే కనుక మీకు 300 రూపీస్ డిస్కౌంట్ రావడం అనేది జరుగుతుంది. DSE 2024 అనేటువంటి కూపన్ కోడ్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూపిస్తుంది మీకు 300 రూపీస్ డిస్కౌంట్తో. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, దీంతో మనకి 6th సంబంధించినటువంటి సెమిస్టర్ 1 కూడా కంప్లీట్ అవుతుంది మ్యాథ్స్ అనేది. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.